చాలా బాగా చేసింది అమ్మాయి, మాస్టర్ చేయించాడు, బాగా చేసింది డ్యాన్స్. బాగుంది సాంగ్, చాలా బాగుంది సాంగ్. ఇప్పుడు అందులో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసింది ఎలా ఉంది? అమ్మాయి అదే అమ్మాయి కదా, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కూడా బాగానే చేసింది. యూనిఫామ్లో చూపించలేదు కానీ మామూలుగా బాగానే ఉంది. అమ్మ చూసే సినిమా ఎలా ఉంది? దబిడి దిబిడి సాంగ్ సూపర్ ఉంది అంకుల్, బాగుంది, చాలా బాగుంది సినిమా అయితే హైలైట్. జై బాలయ్య. దబిడి దిబిడి సాంగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది అంకుల్. అమ్మాయి క్యారెక్టర్, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఎలా వేసింది? సూపర్ వేసింది అంకుల్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ అమ్మాయి కూడా బాగా, సాంగ్ కూడా సూపర్ ఉంది. సినిమా బాగుంది. దబిడి దిబిడి సాంగ్ ఎలా ఉంది? దబ్బిడి దిబ్బడి లానే ఉంది. ఈ ఓరసి రౌతాల డాన్స్ అది ఎలా ఉంది? ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఎలా వేసింది అమ్మాయి? ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఓరసి రౌతాల అలాగే బాలకృష్ణ దబ్బిడి దిబ్బడి సాంగ్ అద్భుతంగా చేశారు. అలాగా చాలా బాగుంది. బాలకృష్ణ వయసుకి అతను చేసిన విధానానికి అసలు చిన్న కుర్రాళ్ళు చేసినట్టు చేశారు. ఇంత అద్భుతమైన సాంగ్ ఈ మధ్యకాలంలో ఏ థియేటర్లో మనం చూడడం. అసలు వాడు వయసు మనం మర్చిపోతాం. బాలకృష్ణ కూడా 30 ఏళ్ళేమో అనుకుంటాం. అంత అద్భుతంగా చిత్రీకరించాడు, అంత అద్భుతంగా మ్యూజిక్ తమ్మని కొట్టాడు, అంత అద్భుతంగా ఉంది. ఇలాంటి సాంగ్ చాలా బాగుంది. పండగకి ఒక ఫుల్గా ఒక కంటికి ఒంటికి ఆనందానికి ఒక అర్థమైన భోజనం లాంటి, కడుపు నిండా పెట్టే ఒక భోజనం లాంటిది, కళ్ళకి పెట్టే భోజనం లాంటిది. ఇది బెస్ట్ ఫీస్ట్ ఆఫ్ ఐస్. ఈ సినిమా ప్రత్యేకించి చెప్పాలంటే ఈ ఒక్క పాట కూడా ఇది 3వ సారి రావటం. మేము అందరూ, మా ఫ్రెండ్స్, మా సర్కిల్ అందరూ 3వ సారి వచ్చాం. అద్భుతంగా ఉంది. ఒక్క పాట కోసమే జనం అన్నిసార్లు వస్తూనే ఉన్నారు. సూపర్, థ్యాంక్ యూ, చాలా బాగుంది. మనం ఇప్పుడే డాకు మహారాజ్ సినిమా చూసి వచ్చామండి. అందులో మన స్టార్టింగ్ ఫ్రేమ్లోనే ఓర్వశి రౌతుల గారు మంచి యోగా చేస్తూ కనబడుతూ ఉంటారు. అసలు ఆ సీన్ చూస్తే చాలామంది కుర్రకారు మొత్తం ఉర్రోతలు ఊగుతారు. అప్పట్లో సౌందర్య గారిని చూసి అంత ఫేమస్గా అందరూ కుర్రకారు అంతా కూడా ఉర్రోతలు ఊగేవారు. ఆవిడంటే చాలా ట్రెడిషనల్గా ఉండేవారు. చాలా హాట్గా యాక్ట్ చేసిన హీరోయిన్ ఈవిడి. టాలీవుడ్కి మరొక కొత్త హీరోయిన్ వచ్చింది. బాలకృష్ణ గారు పక్కన దబిడి దిబిడి సాంగ్లో మామూలుగా లేదు, దబిడి దిబిడి చేసింది ఆవిడ. హయ్యెస్ట్ బాలకృష్ణ గారితో స్టెప్స్ చాలా నీట్గా కంపోజ్ చేసిన ఆవిడ డాన్సింగ్కి మాత్రం ఫిదా అయిపోయాం మేము. అండ్ ఓర్వశి రౌతుల గారు యాక్షన్ వైజ్ వస్తే ఆవిడ ఒక ఇన్స్పెక్టర్గా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఈవిడి నెక్స్ట్ వచ్చే జనరేషన్ అందరికీ కూడా, కుర్రకారు అందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ హీరోయిన్, హాట్ హీరోయిన్గా అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసాను డాకు మహారాజు. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. బాలకృష్ణ యాక్టింగ్ ఎలా ఉంది? మామూలుగా లేదు. స్క్రీన్ ప్లే చాలా బాగా తీసుకెళ్ళారు సినిమాలోని. ఓర్వశి రౌతుల గారి సాంగ్ సూపర్ ఉంది సినిమాలో. చాలా బాగున్నాయి స్టెప్స్ కూడా. రే చాలా బాగుంది అమ్మాయి. నెక్స్ట్ హీరోయిన్గా వస్తే చాలా బాగుంటుంది. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి. ఓర్వశి చాలా బాగా చేసింది. ఆ సాంగ్ మాత్రం దబిడి దిబిడే నిజంగా సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఈసారి నుంచి ఓర్వశికి మంచి అవకాశాలు మాత్రం తెలుగులో వస్తాయని ఆశిస్తున్నాను. బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా ఒక కాప్ రోల్లో చాలా బాగా చేసింది. ఇంకా తర్వాత ఫైటింగ్లు అవి ఇలా యాక్షన్ సీన్స్ కూడా బాగా చేసింది ఆవిడ. ఫ్యూచర్ టాలీవుడ్ హీరోయిన్ అనుకోవచ్చు. తెలుగు బాగానే చేసిందండి. బాగానే ఉంది. ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆవిడ నుంచి. బాగుంది సినిమా. బాగానే ఉందండి, బాగుందండి. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అంతే బాగుందండి సినిమా కూడా. ఎక్సలెంట్. ఎలా ఉంది? చాలా బాగుందండి సినిమా. అది అండ్ బాలే పర్ఫార్మెన్స్ అంటే ప్రీవియస్ సినిమాస్ తోటి పోలిస్తే ఇదైతే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అండ్ సాంగ్స్ పరంగా బాగానే ఉంది. బట్ సినిమా మాత్రం స్టోరీ చాలా బాగుంది. కంపేర్ టు వీరసింహారెడ్డి కానీ భగవంత్ కేసరి గాంధీ పోలిస్తే ఒక 2-3 టైమ్స్ బెటర్ అని చెప్పొచ్చండి సినిమా. బాగుందండి, పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. చూడొచ్చు, నైస్ మూవీ. ఓర్వశి రౌతుల అమ్మాయి డాన్స్ చేసింది కదా, ఎట్లా ఉంది? పర్వాలేదండి, బాగానే అనిపించింది.